నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. సో ప్రస్తుతం మనతో పాటు చాలామంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నిరుద్యోగులు ఉన్నారు. సో ఏదైతే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వము కొంత వీఆర్ఓలకు ఏదైతే అసిస్టెంట్కి సంబంధించినటువంటి సర్వేర్ పోస్టులు ఇవ్వబోతూ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సో డిప్యూటీ సర్వేర్ పోస్టులు ఇవ్వబోతూ ఉంది. వాళ్ళ ద్వారా సో గతంలో బీఆర్ఎస్ సర్కారాయంలో ఉన్నప్పుడు వీఆర్ఓ కావచ్చు వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. సో అది అందరికీ తెలిసినటువంటి సిచ్యువేషనే. సో కొత్తగా మళ్ళీ ఆ వ్యవస్థను తెర మీద తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే వీఆర్ఓలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా డిప్యూటీ సర్వేలుగా వాళ్ళని మారుద్దాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాకు అందరికీ చాలా వరకు అన్యాయం జరుగుతుంది అంటూ వీళ్ళందరూ స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది అంటే మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చేటువంటి నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా దాంట్లో మెయిన్ డిప్యూటీ సర్వేల కొరత చాలా ఎక్కువగా ఉంది. వివిధ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మరియు సంబంధిత మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి గారు చెప్పారు. ఏంటంటే 1000 డిప్యూటీ సర్వేలు ఖాళీగా ఉంది. ఆ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ సర్వీస్ రూల్స్ అగెనిస్ట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకుండా వాటిని వీఆర్ఓలతో సర్దుబాటు చేసే అవకాశం చేస్తున్నారు. అది సర్వీస్ రూల్స్కి అగెనిస్ట్గా ఉంది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ డిప్యూటీ సర్వేర్ పోస్టులను టెక్నికల్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ సర్వీస్ రూల్ ప్రకారం టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న బీటెక్ ఇన్ సివిల్, డిప్లొమా ఇన్ సివిల్, ఐటీఐ ఇన్ సివిల్ చదివిన వాళ్ళకే ఇవ్వాలి. త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్ ద్వారా భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ అనౌన్స్మెంట్ చేయకుండా ఎందుకు మీరు ఈ రకమైన అనౌన్స్మెంట్ చేయకుండా గవర్నమెంట్ మేము మంత్రి గారిని పొంగులేటిని 2 సార్లు కలవడం జరిగింది. 3వ సార్లు మొన్న సెక్రటరీ ముందు కూడా కలిసినాం. మేము పలుమార్లు మమ్మల్ని సామూహికంగా మేము రిప్రజెంటేషన్తో మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, స్టేషన్లో పెట్టడం కూడా జరిగింది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మమ్మల్ని మీకు అన్యాయం చేయము, రిక్రూట్మెంట్ చేస్తామని మాట లిఖితపూర్వకంగా ఏమి ఇవ్వాలి. అఫీషియల్గా కూడా మేము ఏమని చెప్పలేదు. మిమ్మల్ని అన్యాయం చేయం, న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు మొన్న 28th వరకు డిసెంబర్ 28th వరకు వాళ్ళకు ఒక గూగుల్ ఫామ్ ఇచ్చారు. ఇంటర్లో మ్యాథమెటిక్స్ క్వాలిఫికేషన్ వల్ల డిగ్రీ క్వాలిఫికేషన్ వల్ల వీఆర్ఓలకు సర్దుబాటు చేసుకుంటాం, వాళ్ళతో మేము వర్క్ చేయించుకుంటామని అంటున్నారు. బట్ అది సర్వీస్ రూల్స్కి అగెనిస్ట్గా వెళ్తుంది గవర్నమెంట్. మా న్యాయబద్ధమైన డిమాండ్ 1000 డిప్యూటీ సర్వే పోస్టులను త్రూ టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సర్వీస్ రూల్ ప్రకారం భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ మమ్మల్ని నమ్మి మోసం చేసేటట్లు కనబడుతుంది. మమ్మల్ని వెళ్తే న్యాయం చేస్తూ ఉంటుంది, బట్ వాళ్ళను చేసే ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తుంది. మేము దానితో తగ్గకుండా మమ్మల్ని రిక్రూట్ చేయాలని కోరుకుంటున్నాం. బ్రదర్ మోతీలాల్ గారు, మీరు గతంలో కూడా ఉద్యమాలు చేశారు. సో ఇది ఒక రకమైనటువంటి ఉద్యమానికి దారితీసే అవకాశం ఉందా, లేకపోతే కేవలం ప్రభుత్వం మీద చిన్నపాటి డిమాండ్ అనుకోవచ్చు? సో చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఎందుకు అంటున్నామంటే, గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఒక మాట అన్నది, ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కూడా 1 సంవత్సరం పాటు మేము టైం ఇచ్చినాం. 52 లక్షల ఉద్యోగాలు 12,000 ఉద్యోగాలు ఇచ్చేసి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అబద్ధం ఆడుతుంది. అబద్ధం ఆడింది కాబట్టే అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ 5 నెల 2 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పటికీ 5 నెలలు. మళ్ళీ ఈ రిపోర్ట్ వచ్చే సమయం కల్లా ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ కోడ్ వస్తే మరి 2025లో ఈ ఉద్యోగాలకి 10 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కడ పోవాలన్నా? మా పరిస్థితి కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మేము ఈ వారం రోజులు కూడా జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, వీఆర్ఓ 12,000 పోస్టులతో రిలీజ్ చేయాలని చెప్పేసి, 1000 పోస్టులతో డిప్యూటీ సర్వేర్ పోస్టులను రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు ఈ యొక్క కార్యాచరణ ప్రకటించి ఇక్కడి నుంచి మేము ఈ 7 రోజులు కూడా అన్ని పార్టీలను కలుస్తాం, అన్ని పార్టీల మద్దతు కూడగడతాం. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి సీదా గాంధీ భవన్కి పోతాం, రిప్రజెంటేషన్ ఇస్తాం. సార్ మాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు, ఎలాంటి రాజకీయ కోణం లేదు, మేము ఎలాంటి రెచ్చగొట్టే రాజకీయాలు మేము చేయాల్సిన అవసరం మాకు లేదు, రిప్రజెంటేషన్ ఇస్తాం, ఇవ్వడానికి పోతాం. అక్కడి నుంచి బీజేపీ పార్టీకి, అక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీకి, జనసేన పార్టీకి, ధర్మ సమాజ్ పార్టీకి, బీఎస్పీ పార్టీకి, అన్ని పార్టీ ఆఫీసులో పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఈ 7 రోజుల్లో మేము చేసే ఉద్యమానికి, మేము ఈ 7 రోజులు ఉద్యమాలు చేయం, అన్ని ర్యాలీలు, నిరసన ర్యాలీలు, చాలా శాంతియుత ర్యాలీలు, అన్ని జిల్లా లైబ్రరీలో, అన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో శాంతియుతంగా మాట్లాడడం. చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్తో కనుక 7 రోజుల తర్వాత కనుక ప్రభుత్వం రాకపోతే మాత్రం అది తీవ్ర పరిణామాలు చూసే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుస్తూ వస్తున్నాము. మేము అన్న 2 లక్షలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, బట్ అన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. కొంత ఆలస్యం కావచ్చు, మాత్రం నిరుద్యోగులకు న్యాయం చేస్తామంటారు కదా, నమ్మకం లేదా ప్రభుత్వం మీద? ఆలస్యం ఇప్పుడు సంవత్సరం రాగానే వచ్చిన మొదటి సంవత్సరంలో మొదటి నెలలోనే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అవునా? మరి సంవత్సరం అయిపోయింది కదన్నా, మరి మాకు ఓపిక లేదంటే ఎట్లా? ఓపిక లేనిది వాళ్ళకా మాకా? జీవో నెంబర్ 46 ఏందన్నది? ఇప్పుడు డిప్యూటీ సర్వేయర్ అనేది టెక్నికల్ పోస్టులో మరి 12వ తరగతి పాస్ అయ్యి ఎగ్జామ్ జాబ్ కొడుతున్నటువంటి వీఆర్ఓ ఆ ఉద్యోగం చేయొచ్చా?
మరి 12,000 విఆర్ఓలని మీరు మదర్ డిపార్ట్మెంట్ తీసుకొస్తా అన్నప్పుడు ఇంతకుముందు వాళ్ళు 12,000 పోస్టులు అన్నీ ఖాళీ ఉన్నట్టుగా వేరే వేరే డిపార్ట్మెంట్లో, మరి ఆ పోస్టులనైనా మీరు ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు ఫిలప్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు పోస్టులు ఫిలప్ చేయకపోతే, మీరు పోస్టులు ఫిలప్ చేయకుండా నోటిఫికేషన్లు సరిగ్గా మీరు అసెంబ్లీ సాక్షిగా మీరే అన్నారా? ధర్నాలు చేసినప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు. మేము జాబ్ క్యాలెండర్ వద్దు సార్, మాకు గ్రూప్ 2 2,000 కావాలి, గ్రూప్ 3 3,000 కావాలి, జియో నెంబర్ 29 రద్దు చేయాలి, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావాలి, ఇవన్నీ కావాలని మేము అడుగుతూ ఉంటుంటే మీరు జాబ్ క్యాలెండర్ని తీసుకొచ్చినారు. పోనీ జాబ్ క్యాలెండర్ మీరు ఇచ్చినటువంటి మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట మీద నిలబడ్డరా? మరి మీరు నిలబడకుండా మమ్మల్ని ఆవేశపడుతున్నారంటే మరి ఎంతవరకు కరెక్టు? కానీ బ్రదర్, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఈ వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేస్తూ సో ఇప్పుడు ఈ ప్రభుత్వము మళ్ళీ తెర మీద తీసుకొస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది, ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ లేదు. అయినప్పటికీ మీరు ఎందుకు ఇంత ఆందోళన చేస్తూ ఉన్నారు, ఎందుకు ఆందోళన చెందుతా ఉన్నారు? మేము జాబ్ క్యాలెండర్ మీద ఆందోళన చెందుతున్నాం. ఆ జాబ్ క్యాలెండర్లో భాగంగానే 12,000 విఆర్ఓ పోస్టులకు నోటిఫికేషన్ వేయాలని, ఇప్పుడు డిప్యూటీ సర్వేర్ పోస్టులు వేయాలని, రేపు గ్రూప్ 1 రద్దు చేయాలని కూడా డిమాండ్ ఉంటుంది, జియో నెంబర్ 46 రద్దు చేయాలని డిమాండ్ ఉంటుంది. నీకు డిఎస్సి 19 వాళ్ళు ఇచ్చింది 6,000గా 19,000 మెగా డిఎస్సి వేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందా లేదా? మరి గ్రూప్ 2 పోస్టులు వాళ్ళు ఇచ్చింది నాకు తెలిసి 700 పోస్టుల 783 పోస్టులు, మరి మిగతా 1,300 పోస్టులు వేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందా లేదా? గ్రూప్ 3 పోస్టులు వేయాల్సిన బాధ్యత ఉందా లేదా? గ్రూప్ 4 వేయాల్సిన బాధ్యత ఉందా లేదా? గ్రూప్ 1 వేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అక్టోబర్లో వేయాల్సిన గ్రూప్ 1 ఈరోజు మీరు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి ఈరోజు అది లేకుండా చేసినారు. తప్పులంతా మీ సైడ్ ఉంచుకొని మీరు అసలు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మీరు నిరుద్యోగుల కృతజ్ఞత సభ అని పెట్టుకున్నారు కదా సార్. మీకు న్యాయం ఉండాలి, మీకు మనసాక్షి ఉండాలి. కానీ వర్గీకరణ ముందుకు ఉద్యోగాలు వేస్తేనేమో అన్యాయం అవుతుంది అంటారు, వర్గీకరణ తర్వాత వేస్తే లాభం అంటారు. సో ఎట్లా ఈ 2 రకాల వేరియేషన్ ఎట్లా చూడవచ్చు? సార్, మేము వర్గీకరణ తర్వాతనా ముందు అనేది మాకు సంబంధించిన విషయం కాదు, అది గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి అంశం. అది దాని మీద తెలంగాణ స్టేట్ విల్ బి ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ది ఎస్సీ క్లాసిఫికేషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పును మేము అనుగుణంగా లోబడి మేము ఇమీడియట్గా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము ఇది పెడతామని చెప్పేసి అన్నారా? స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నారా? మేము అన్నామా? మరి ఆనన్న మాట మీద ఆయన నిలబడకపోతే నువ్వు ఏ క్లారిటీతో మీరు ఆ రోజు ఆ మాట అన్నారు? మరి దానికి మళ్ళీ 2 నెలల తర్వాత మీరు వర్గీకరణ రిపోర్ట్ మీద 2 నెలలు కావాలి. నీకు రిపోర్ట్ వేయడానికి 2 నెలలు, రిపోర్ట్ వచ్చాక రిపోర్ట్ కోసం 2 నెలలు, రిపోర్ట్ తర్వాత ఇంకో 2 నెలలు, ఇంకెన్ని నెలలు వెయిట్ చేయాలి? మరి సార్, ఇక్కడ చాలా విషయం ఏంటంటే ఇక్కడ మాకు రోజుకి ఏజ్ అయిపోతా ఉన్నది, అది అర్థం కావట్లేదు ఎవరికి. మాకు ఓపిక లేదు. ఇప్పుడు మొన్న 45% గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినారు. 80% రాయాల్సిన చోట 45% 3 సార్లు మీకు పోస్ట్ పోన్ అయితే మరి అవదా సార్? మేము చాలా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్, ఈ 7 రోజులు చాలా శాంతియుతంగా అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో ఒక రకంగా చెప్పాలంటే మరొక ఉద్యమానికి అయితే ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు తెరలేపుతాడు తెలుస్తుంది. శాంతియుతంగానే వారం రోజుల పాటు మేము నిరసన కార్యక్రమం చేస్తాము. బీజేపీ బీఆర్ఎస్ ఇక పార్టీలకు అతీతంగా అందరినీ పోతాము, అందరినీ కలిసి మా సమస్యను చెప్తాము. 12,000 వీఆర్ఏ పోస్టులను భర్తీ చేయాలి, అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సర్వేకి సంబంధించినటువంటి పోస్టులు కూడా 1000 టీజీపీఎస్సీ ద్వారా నియమించాలి. సో ఇటువంటి కార్యాచరణ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా మా యొక్క నిరసన శాఖ ప్రభుత్వాన్ని తగిలిస్తాం. 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి, జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది సో అంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం ప్రభుత్వం మరి స్పందిస్తుందా, లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లిన తర్వాత ఏమైనా స్పందించే అవకాశం ఉందా? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.